ఇవాళ యాకత్పూర కాన్స్టిట్యున్సీలో శ్యామ సుందర్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్య కార్యకర్తలు, ఉద్యమకారులు, నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను ఆదమల్లి గారు రావడం జరిగింది. నిజంగా ఇక్కడ వచ్చిన తర్వాత కార్యకర్తలను చూస్తున్న, మహిళలను చూస్తున్నప్పుడు నిజంగా యాకత్పురలో మంచి మెజారిటీ మరి బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని నేను ఆశిస్తున్నా. ఇక్కడ కరుడు కట్టినటువంటి కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఈ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీని పటిష్టం చేసే వాళ్ళ ఆలోచన ఉంది, వారి నాయకత్వం ఉంది. భవిష్యత్తులో వారికి మంచి నాయకత్వ లక్షణాలతోని ఇవాళ కేసీఆర్ గారు గుర్తించే సందర్భం కూడా ఆసన్నమవుతుంది. ఇవాళ కార్యకర్తలను నేను కోరడం జరిగింది, మీరు గట్టిగా కాన్స్టిట్యున్సీలో పనిచేయండి. రాబోయే రోజుల లోపల నాయకత్వం అనేది మీకు రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గట్టిగా పనిచేయండి అని నేను కార్యకర్తలకు చెప్పడం జరిగింది. ఇవాళ మీరు చూస్తూ ఉంటే ఒకవైపు ఏమో యాక్టర్, ఒకవైపు ఏమో మాస్టర్. ఈ యాక్టర్ ఎవరంటే బీజేపీ క్యాండిడేట్, ఈ మాస్టర్ ఎవరంటే ఎంఐఎం క్యాండిడేట్. వీళ్ళిద్దరు ప్రజలకు చేసింది ఏం లేదు. అసలు వీళ్ళు అధికారంలోకే రాలేదు. వీళ్ళు చేయడం ఏ సందర్భంలో చేస్తారు? గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఈ పాత నగరానికి ఎన్నో సంక్షేమాలు అందించే ఘనత కేసీఆర్ది. ఉదాహరణకు కళ్యాణ్ లక్ష్మి అయితేంది, షాదీ ముబారక్ అయితేంది, ఫీజు రియంబర్స్మెంట్ అయితేంది, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే దళిత బంధు, బీసీ బంధు, ఇవన్నీ మా ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమాలు. ఇవి ప్రజల దగ్గరికి మేము గర్వంగా పోయి చెప్పుకునే అర్హత మాకుంది, ఓటు అడిగే అర్హత మాకుంది. కానీ ఈ కాంగ్రెస్కు, ఈ ఎంఐఎంకు, ఈ బీజేపీకి అస్సలు లేదు. అసలు వాస్తవంగా చెప్పాలి అని అంటే బీజేపీ ఎంఐఎంకు సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ ఎంఐఎంకు సపోర్ట్ చేస్తుంది. ఇవాళ పోటీ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం, అంటే అసదుద్దీన్ ఓవైసీ వర్సెస్ గడ్డం శ్రీనివాస్ యాదవే ఇవాళ పోటీలో. వీళ్ళందరూ ఒక ములాఖాత్ అయిపోయారు. వీళ్ళదంతా ఒక కుట్ర పూరితంగా ఇవాళ ఎన్నికల బరిలో నిల్చున్నారు. ఇవాళ కేంద్రంలో ఎంఐఎం బీజేపీకి బీ టీమ్గా వివరించింది. దానికి కానుకగా ఇవాళ ఎంఐఎంకి మాధవీలత బీ టీమ్గా ఉపయోగపడుతుంది. ఇవి కేవలం మద్దతు రాజకీయాలు చేసి కేవలం ఓట్లు దండుకునే పని చేస్తున్నారు. కాకపోతే ఇవాళ ఈ పాత నగరంలో విఘ్నులైనటువంటి ఓటర్లు కేవలం అభివృద్ధిని చూస్తున్నారు. కాబట్టి ఆ అభివృద్ధి కేసీఆర్ ద్వారానే గత 10 సంవత్సరాల్లో అందింది. కాబట్టి వాటి పక్షాననే, అంటే ఆ పార్టీ పక్షాననే నిల్చుంటారు అన్నది మా యొక్క ఆలోచన. ప్రజలు కూడా ఆ రీతిలోనే ప్రతిస్పందిస్తున్నారు. మేము ప్రజలకు వెళ్ళినప్పుడు మంచిగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చారు కదా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తాం, కారు గుర్తుకే ఓటేస్తామని చెప్తారు. పాత బస్తీలో అదే ప్రచారంలో పబ్లిక్ నుంచి మీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది? చాలా బాగున్నది. పథకాలు మేమే ఇచ్చినాం కదన్నా. ఇలా సంక్షేమాల లోపల విప్లవం తెచ్చింది కేసీఆర్ గారు. ఇవాళ దళిత బంధు సంక్షేమం ఎట్లాంటిది, షాదీ ముబారక్, ఇవి ఎవరు కళ్ళ కూడా కనలేదు. ఆయన మధ్యలోంచి వచ్చినటువంటి సంక్షేమాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఒక సంచలనం అయింది. ఇలాంటి సంక్షేమాలు దేశంలో ఎక్కడ లేవు. అది కేసీఆర్ గారు ఈ పాత నగరానికి అందించారు. ఇవాళ 5,60,000 లబ్ధిదారులు ఉన్నారు. మీరు ఒక్కసారి గమనిస్తే ఈ పాత నగరంలో ఎక్కువ శాతము బీసీలు, బడుగులు, బలహీనులు, మైనార్టీలు నివసించే ప్రాంతం. ఏ సంక్షేమం తెచ్చినా ఇక్కడనే ఎక్కువ వినియోగించుకునే ప్రజానికం ఉంది. కాబట్టి అందుగురించి 5,60,000 మంది సంక్షేమాలు ఉపయోగించుకున్నారు. వాళ్ళందరూ ఈ పార్టీకి అండగా నిలుస్తూ అంటున్నారు. ఇంకోటి ఈ 4 నెలలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఇంకా మాకు చాలా ప్లస్ అయింది. అయ్యో అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అని ప్రజలే బేరే చేసుకొని ఇవాళ బీఆర్ఎస్ పట్లనే వాళ్ళ మద్దతు ఉంటుంది. పాత బస్తీలో నియోజకవర్గాల వారిగా మీ పార్టీ నాయకులు మీకు సహకారం ఎలా ఉంది? పార్టీ నాయకులు మా దగ్గర అట్లాంటి గౌరవం అందరూ సహకరిస్తున్నారు. అది వేరే పార్టీలలో మా దగ్గర నాయకులు, కార్యకర్తలు అందరూ, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు, కార్పొరేటర్గా పోటీ చేసిన వాళ్ళు, డివిజన్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు అందరూ ఒక తాటిపై వచ్చి కేసీఆర్కి మద్దతు తెలుపుతున్నారు. హైదరాబాద్ ఎంపీ స్థానంలో మీకు ప్రధాన పోటీ ఎవరు? ఎంఐఎంఏ. గత మీ ప్రభుత్వం ఉన్నంత వరకు మజ్లిస్ మిత్రపక్షం అని చెప్పేసి మేము ఇట్లా చీకటి ఒప్పందాలు మా కేసీఆర్ గారు చేయరు ఎప్పుడు. అప్పుడు గతంలో వారు నేరుగా ప్రజల ముందుకు వచ్చి సారు 16 అని అన్నారు, 17 గురించి చెప్పలే. ఇవాళ అట్లాంటి సందర్భం లేదు. ఇవాళ అసదుద్దీన్ అనేది కేవలం ప్రజలను మోసం చేసిండు, దగా చేసిండు, కుట్ర చేసిండు. ఆయన ఆస్తులు పెంచుకున్నాడు, ఆయన స్థావరాలను, ఆయన
ఆయన యొక్క భవంతులను ఆయన యొక్క పార్టీని కాపాడుకున్నాడే తప్ప ఆయన ప్రజలకు ఏమి చేయలే. ఆయన ఒక సక్సెస్ఫుల్ మాస్టర్. నేను అదే చెప్తున్నా, మాస్టర్ ఎందుకు అయిండు అని అంటే, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు కదా మాస్టర్ బ్యాట్స్మెన్ అన్నట్టు, ఈయన మాస్టర్ రాజకీయవేత్త. ఏంది అని అంటే ఈయన కేవలం ఈయన ఆస్తులు ఎట్లా కాపాడుకోవాలి, ఈయన ఎంఐఎంని ఎట్లా కాపాడుకోవాలి, నాయకత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఏ ఇబ్బందులు రాకుండా ఎట్లా చూసుకోవాలి, అవి తెలిసిన వ్యక్తే. కానీ ప్రజలకు మేలు చేసే దాఖలాలు లేవు, వాళ్ళకు కష్టాలు వస్తే నిలబడే దాఖలాలు లేవు, ఆ పాత బస్తీల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దాఖలాలు లేవు. దాని గురించే పట్టించుకోడు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ. నిజంగా పోటీ అంటే ఎంఐఎం, ఇవాళ ఎంఐఎంకు అటావో గడ్డంకు జితావో అని అంటున్నారు. ఈయనను తీసుకుపోయి బంగాళాఖాతంలో వేయాలి అసదుద్దీన్ ఓవైసీని. ఈయనకి ఎటువంటి రాజకీయ అర్హత లేదు. ఇవాళ 40 సంవత్సరాలు అంటున్నారన్నా, నిజంగా నీ నాయకత్వం అంతే బలంగా ఉంటే, నువ్వు నాయకునిగా ఉన్నావు అని అంటే ఒక్క వీడియో చూపెట్టు. పాత నగరాన్ని 40 సంవత్సరాలలో అప్పుడు ఇట్లుండే ఇప్పుడు ఇట్లా అయ్యింది. అప్పుడు మేము 40 సంవత్సరాల కిందట మేము నాయకత్వం లేనప్పుడు ఈ పాత నగరం ఎట్లు ఇదంతా మొత్తము అనాదిగా ఉండే, ఇప్పుడు మేము దీన్ని అభివృద్ధి చేసినామని ఒక విజువల్, ఒక శ్వేతపత్రము విడుదల చేసి ఓట్లు అడుగు. ఎందుకు అడుగుతలేవు? నువ్వు చేయలే ఏమి, నువ్వు ప్రజలను వాడుకున్నావు, ఆ ఓటు బ్యాంకును వాడుకున్నావు అసదుద్దీన్ ఓవైసీ. నువ్వు ఏమి చేయలే, నువ్వు ఒక అన్ఫిట్ యూజ్లెస్ లీడర్ అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ ఎంపీ స్థానంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ పర్యటించే అవకాశం ఉందా? ఎన్నికల నాయకులు సరైన సమయంలో వాళ్ళు వస్తారా? యువకు సంబంధించిన అధినాయకత్వం చూసుకుంటారు. ఓకే. ఈరోజు యాకత్పుర కాన్స్టిట్యున్సీలో గల్లా 7 డివిజన్ల ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఈరోజు పిలవడం జరిగింది. దానికి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు రావడం జరిగింది. అలాగే మలక్పేట్ ఇన్ఛార్జ్ గారు ఆజంబాయి గారు రావడం జరిగింది. ఈరోజు ఏదైతే ముఖ్య నాయకులు అందరూ ఉన్నారో వాళ్ళ సూచన సలహాలు తీసుకొని, ఎలాగైతే గతంలో అసెంబ్లీలో మనం పనిచేసామో ఈసారి కూడా ఖచ్చితంగా అసెంబ్లీ కన్నా డబల్ ఓట్లు వచ్చేటట్టు మనం ప్రజల దగ్గర మనం పోవాలి. ఎందుకంటే ప్రజలు కేసీఆర్ గారు చేసిన ఏదైతే స్కీమ్స్ పెట్టారో దానికి మనం పోయినసారి కూడా మనం అందరం కూడా వాళ్ళని డోర్ టు డోర్ నాక్ చేసి మనం ఓట్లు అడగడం జరిగింది. అలాగే ఈసారి కూడా ఖచ్చితంగా మన సమయం తక్కువ ఉంది, కానీ మనం అందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు ఓటు ఎందుకు వేయాలనే విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది ఇక్కడ. అలాగే అభ్యర్థి గారు కూడా క్లియర్గా చెప్పారు, ఏదైతే కేసీఆర్ గారు మనకు ఏదైతే స్కీములు తెచ్చి హైదరాబాద్ని డెవలప్ చేశారో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మనమే మళ్ళా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనే విషయాన్ని కూడా అభ్యర్థి చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ విచ్చేసిన డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, అలాగే ఉద్యమకారులు పేరున వచ్చిన వాళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా హైదరాబాద్ సీటు మేము గెలిచి చూపిస్తామనే విషయాన్ని మీకు చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.